జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలోని 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగాన్ని ప్రతి నిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం. పూర్వం కాశీ మహాక్షేత్రంలో భరతుడు అనే జ్ఞానయోగ సాధకుడు ఉండేవాడు. అతడు ప్రతినిత్యం శ్రీ కాశీ విశ్వేశ్వరుని సన్నిధానంలో కూర్చొని భగవద్గీతలోని 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం సాధన చేయగా అతడికి సుఖదుఖాలని, లాభ నష్టాలని, జయాపజయాలని అనే ఈ ద్వంద్వాలను సహించే శక్తి వస్తుంది. అటువంటి దశలో అతడికి తీర్థయాత్రలు చేసి మరికొందరు మహాత్ములను దర్శించాలనే సంకల్పం కలిగింది. వెంటనే అతడు ప్రయాణమై గంగా తీర్థాలలో ఉన్న క్షేత్రాలను దర్శించుకుంటూ వెళ్ళాడు. ఆ ప్రయాణంలోనే ఒకరోజు సాయంత్రం అయ్యేసరికి ఒక కీకారణ్యంలోకి అడుగుపెట్టాడు. ఆ ప్రదేశంలో అటూ ఇటూ 2 రేగు చెట్లు కనిపించాయి. ఆ ప్రదేశం కూడా చదునుగా ఉంది. అందువల్ల అతను ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. అప్పుడు అతడి తలకి ఒక రేగు చెట్టు, కాళ్ళకి ఒక రేగు చెట్టు తగులుతూ ఉన్నాయి. అలా వాటిని అనుకోకుండా స్పర్శ చేస్తూనే ఈ భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటూ నిద్రపోయాడు. మరునాడు పొద్దున్నే లేచి మళ్ళీ నిత్యానుష్ఠానాలు చేసుకొని మళ్ళీ భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని పారాయణ చేసి తన దోవన తాను వెళ్ళిపోయాడు. అదేం చిత్రమో గాని ఆ రోజు నుంచి ఆ 2 రేగు చెట్లు ఎండిపోవటం మొదలుపెట్టాయి. 5 రోజుల్లో ఆ చెట్లు పూర్తిగా ఎండిపోయి చనిపోయినాయి. ఆ చెట్లలో ఉన్న జీవులు పై జన్మలో ఒక గ్రామంలో బ్రాహ్మణ బాలికలే జన్మించారు. ఆ పిల్లలకు పుట్టుకతోటే పూర్వజన్మ స్మరణ వచ్చింది. అందువల్ల ఎవరు ఉపదేశించకుండానే ఆ ఆడపిల్లలు ఇద్దరికీ భగవద్గీత 4వ నోటికి వచ్చేసింది. వారు ఆటలాడుకుంటూ ఆ శ్లోకాలనే పాటలుగా పాడుకుంటూ ఉండేవారు. వాళ్ళకి 7 సంవత్సరాలు వచ్చిన రోజుల్లో ఒక రోజున దూరాన ఒక మహర్షి లాంటి వ్యక్తి ఆ ఊరి వైపే నడిచి వస్తూ ఉండటం కనిపించింది. ఆయన్ని చూడగానే ఆ పిల్లలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అవునంటే అవుననుకొని పరుగున వెళ్ళి ఆ మహర్షి పాదాల మీద పడి సాష్టాంగ వందనాలు చేశారు. ఆ మహర్షి ఈ పసిపిల్లల భక్తికి ఆశ్చర్యపడుతూ, అమ్మాయిలు మీరు ఎవరి పిల్లలు, నాకెందుకు ఇలా వందనం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు ఆ పిల్లలు ఇద్దరూ ఆయనకి మరోసారి నమస్కరించి, మహాత్మా, మేము మిమ్మల్ని పూర్వం ఒక అరణ్యంలో దర్శించాం. మేము అప్పటికి శాపవశాన రేగు చెట్లుగా ఉండేవాళ్ళం. ఆ రోజు మీరు పారాయణ చేస్తున్న భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని విన్నాం. మీ స్పర్శ భాగాన్ని కూడా పొందాం. అందువల్లే మా శాపాలు తీరిపోయి మానవ జన్మ ఎత్తాం. మీరు ఉపదేశించినటువంటి ఆ శ్లోకాలను ఇప్పటికీ మర్చిపోలేదు. వాటిని ప్రతిరోజు పారాయణ చేస్తూనే ఉన్నాం. ఈరోజు అనుకోకుండా మీ దర్శనం లభించింది. మీరు బాగా వృద్ధులై ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తుపట్టగలిగాం. అందుకే వందనాలు చేస్తున్నామని వినయంగా విన్నవించారు. అప్పుడు ఆ భరత మహర్షి ఆ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని, అమ్మాయిలు మీరు చెప్పే మాటలు విచిత్రంగా ఉన్నాయి. మీ కథ పూర్తిగా నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆ బాలికలిద్దరూ, తాతగారు, ఇక్కడికి కొంత దూరంలో గోదావరి తీరంలో చిన్న పాప అనే పుణ్యక్షేత్రం ఉండేది. అక్కడ సత్యతపుడు అనే ఒక మహర్షి చాలా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన వేసవి కాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేసేవాడు. వానాకాలంలో జోరున వాన కురుస్తుంటే వానలోనే నిలబడి తపస్సు చేసేవాడు. చలికాలంలో గోదావరిలో దిగి కంఠంలోతు నీళ్లలో నిలబడి ఇలా తపస్సు చేసేవాడు. ఇటువంటి దశలో దేవేంద్రుల వారి దృష్టి ఆయన మీద పడింది. ఉగ్రమైన తపస్సులు చేసేవారికి ఆ తపస్సులు చేసే యోగశక్తి ఉందో లేదో పరీక్షించాల్సిన బాధ్యత ఆయనకుంది. అదీ కాకుండా అప్పటికీ స్వర్గలోకంలో అప్సరసలుగా జీవిస్తూ ఆయన దగ్గర సేవలు చేస్తూ ఉన్న మా ఇద్దరి మీద కూడా దేవేంద్రుల వారికి విశేషమైన అనుగ్రహం ఉండేది. అందువల్ల ఒక రోజున ఆయన మా ఇద్దరిని పిలిచి, అందగత్తెలారా, మీరిద్దరూ వెళ్ళి ఏదో ఒక ఉపాయం చేసి ఆ సత్యతపో మహర్షి గారి తపస్సు చెడగొట్టి రండి అని మాకు ఆజ్ఞ ఇచ్చారు. అప్పటికి సౌందర్య గర్వంతో పొంగిపోతున్న మేము అదెంత పని అని ఎగిరి గంతులు వేసుకుంటూ చిన్న పాప క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆ మహర్షి గారిని గుర్తుపట్టి ఆయన ఎదుట ఆటలు పాటలు అనేక రకాలైన శృంగార చేష్టలతో విర్రవీగిపోయాం. ఆ మహర్షి చాలాసేపు పట్టించుకోలేదు. కానీ మాలో పంతం పెరిగిపోయి హద్దులు దాటి ఆయన మీద పడటంతో ఆయన క్రోధాన్ని ఆహ్వానించుకొని, మీరిద్దరూ గంగా తీరంలో కీకారణ్యంలో ఎవరికీ పనికిరాని రేగు చెట్లై పుట్టండి అని శపించాడు. దాంతో మా గర్వం దిగి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తూ, మహర్షి, మీరు త్రికాలజ్ఞులు, మమ్మల్ని క్షమించండి అని పరిపరి విధాలా వేడుకున్నారు. ఆ మహర్షి నవ్వి,
ఎవరినీ దండించటం నా పని కాదు. మా నోటి వెంట ఆ వాక్కు వచ్చేసింది. అది మీ మంచి కోసమే అయి ఉంటుంది. వెళ్ళి చెట్లై పుట్టండి. భరతుడనే మహర్షి తానుగా మీ దగ్గరకు వచ్చి భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని ఉపదేశిస్తాడు. ఆ తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మేము రేగు చెట్లై పుట్టాము. ఒక రోజున అనుకోకుండా మీరు అక్కడికి వచ్చారు. మీ అనుష్ఠాన సంకల్పంలో మీరు చెప్పుకోవటం వల్ల మీ పేరు భరతుడని మాకు తెలిసింది. అప్పుడు మేము మిమ్మల్ని పట్టించుకోలేదు. ఆనాడు మీ అనుష్ఠానం అంతా మౌనంగానే చేసుకున్నారు, కానీ భగవద్గీత 4వ అధ్యాయన పారాయణ మాత్రం బిగ్గరగానే చేశారు. అది మీరు మాకు చేస్తున్న ఉపదేశమని అప్పట్లో మాకు తెలియలేదు. ఆ మరునాడు మీరు వెళ్ళిపోయారు. అదేం చిత్రమో, ఆ రోజు నుంచి మేము ఎండిపోవటం మొదలుపెట్టాం. ఈ కొత్త మానవుడు ఎవడో మనల్ని ముట్టుకున్నాడు, మనం ఎండిపోతున్నామంటూ మేము మిమ్మల్ని తిట్టుకున్నాం కూడా. కానీ పై జన్మలో మేము మానవ బాలికలుగా జన్మించాం. విచిత్రంగా మాకు పూర్వజన్మల జ్ఞానమంతా గుర్తుకొచ్చింది. దానివల్ల దేవేంద్రుల వారి ఆజ్ఞ, సత్యతపో మహర్షి గారి శాపము, భరత మహర్షి గారి స్పర్శ ఇవన్నీ అనుగ్రహ పరంపరలే అని మాకు అర్థమైంది. మా పూర్వజన్మ స్మరణశక్తి భగవద్గీత 4వ ఉపదేశం పొందటం వల్ల వచ్చిందేనని కూడా అప్పుడు మాకు తెలిసింది. ఓ భరత మహర్షి, అప్పటి నుండి రోజూ మిమ్మల్ని గురువుగా స్మరించుకుంటూ ఈ 4వ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేస్తూనే ఉన్నాం. ఇవాళ మీ దర్శనం కూడా లభించింది కనుక ఈ అధ్యాయ పారాయణ బలంతో ఈ జన్మలోనే మేము ముక్తి పొందగలమని మాకు విశ్వాసం కలుగుతోంది. తమరు కూడా అలాగే ఆశీర్వదించండి అని ప్రార్థిస్తూ ఆ పిల్లలు కథ ముగించారు. ఈ వింత కథ విన్న భరత మహర్షి, ఆహా, ఈ 4వ మహిమ వల్ల వృక్షాలకే మోక్షం కలుగుతోంది, ఇక మానవులకు కలగకుండా ఉంటుందా అంటూ ఆ బాలికలిద్దరినీ ఆశీర్వదించాడు. ఆ తర్వాత కాలక్రమంలో భరత మహర్షి, ఆ బాలికలిద్దరూ కూడా జీవన్ముక్తులై తరించారు. జై శ్రీకృష్ణ. జై శ్రీ